Hi friends, welcome to Hangout with Max. Today we will discuss chapter trigonometry. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిగ్నోమెట్రీ అనగానే చాలా ఎక్కువ మంది అఫ్రైడ్గా ఫీల్ అవుతారు. ఈ ఫార్ములాస్ని ఎలా బై హార్ట్ చేయాలి అండ్ సమ్స్లో ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పి ఈ వీడియోలో మీకు బేసిక్ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని ఎలా నేర్చుకోవాలి అండ్ అవి సమ్స్లో ఎలా అప్లై చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కమ్ టు ద టాపిక్. ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీ అనేది ఇది ఒక గ్రీక్ లాంగ్వేజ్ అండ్ ట్రిగ్నోమెట్రీ మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ 3 words. అంటే ఈ నేమ్లో మొత్తం 3 words ఫిల్ అయి ఉంటాయి అనమాట. ద ఫస్ట్ వన్ ట్రై. ట్రై మీన్స్ 3. సెకండ్ వన్ గోనియా. గోనియా మీన్స్ యాంగిల్స్. అండ్ థర్డ్ వన్ మెట్రీ. మెట్రీ మీన్స్ measurements. 3 angle measurements and trigonometry means measurement of triangles. And come to the basic formulas. Trigonometrical ratios. Total trigonometric ratios 6 ఉంటాయి. ఆ 6 ఏంటంటే sin theta, cos theta, tan theta, cot theta, secant theta and cosecant theta. ఈ 6 రేషియోస్కి ఫార్ములాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ టేక్ 1 రైట్ యాంగిల్ ట్రయాంగిల్. జాగ్రత్తగా వినండి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మొత్తం 3 సైడ్స్ ఉంటాయి. ఈ 3 సైడ్స్కి ఈచ్ సైడ్కి ఒక నేమ్ అనేది ఉంటాయి. ఆ 3 నేమ్స్ ఏంటంటే బేస్, perpendicular and hypotenuse. ఓకే, బేస్ని బి అనుకోండి, పర్పెండిక్యులర్ని పి అనుకోండి, హైపోటెన్యూస్ హెచ్. ఈ 3 సైడ్స్లో బేస్ ఎక్కడ వస్తుంది, పర్పెండిక్యులర్ ఎక్కడ వస్తుంది అండ్ హైపోటెన్యూస్ ఎక్కడ వస్తుంది అని మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ టీటా అనేది ఎక్కడ మెన్షన్ చేస్తామో, అంటే ఈ యాక్యూట్ యాంగిల్ అనేది ఎక్కడ మెన్షన్ చేస్తామో ఆ ప్లేస్, అంటే ఈ ప్లేస్ బేస్ అవుతుంది. బేస్ ఆర్ ఎడ్జసెంట్. అంటే మనం బేస్ అయినా పిలవచ్చు, ఎడ్జసెంట్ అని పిలవచ్చు. ఈ యాక్యూట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న సైడ్ నేమ్ పర్పెండిక్యులర్ ఆర్ ఆపోజిట్ అని పిలుస్తాం. అండ్ రిమైనింగ్ సైడ్ హైపోటెన్యూస్. ఓకే, బేస్, పర్పెండిక్యులర్ అండ్ హైపోటెన్యూస్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాక్యూట్ యాంగిల్ ఎక్కడ మెన్షన్ చేసుకుంటామో ఆ ప్లేస్ కాస్త బేస్ అవుతుంది. అండ్ ఆపోజిట్లో ఉన్న సైడ్ పర్పెండిక్యులర్ అండ్ రిమైనింగ్ సైడ్ హైపోటెన్యూస్. ఓకే, వీటిని యూజ్ చేసుకొని మన రేషియోస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టోటల్ మన 6 రేషియోస్. ఈ 6 రేషియోస్లో మనం 3 రేషియోస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే రిమైనింగ్ 3 రేషియోస్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయగలం. ఫస్ట్ 3 రేషియోస్. సైన్ టీటా. సైన్ టీటా ఏంటంటే పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. దీన్ని మనం పి బై హెచ్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఏది ఈజీగా ఉంటే అది. పి అంటే పర్పెండిక్యులర్, హెచ్ అంటే హైపోటెన్యూస్. అండ్ సెకండ్ వన్ కాస్ టీటా. కాస్ టీటా ఈక్వల్స్ టు బేస్ బై హైపోటెన్యూస్, అంటే బి బై హెచ్. అండ్ థర్డ్ వన్ tan theta. tan theta ఈక్వల్స్ ఆల్రెడీ పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ యూజ్ చేసాం, బేస్ బై హైపోటెన్యూస్ యూజ్ చేసాం. ఇప్పుడు పర్పెండిక్యులర్ని బేస్ని రెండింటినీ యూజ్ చేయాలి. అంటే ఏంటవుతుంది, tan theta ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ బై బేస్, అంటే పి బై బి. ఈ 3 రేషియోస్ మనకు వస్తే ఆటోమేటిక్ రిమైనింగ్ రేషియోస్ కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం. ఓకే, ఇప్పుడు ఏంటంటే tan theta. మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కింద ఇక్కడ రాస్తున్నాను. cot theta ఈక్వల్స్ టు రెసిప్రోకల్ ఆఫ్ tan. అంటే మనకు కాట్ ఫార్ములా రావాలంటే ఏం చేయాలి, రెసిప్రోకల్ ఆఫ్ tan. అండ్ నెక్స్ట్ సీకెంట్ థీటా కావాలంటే రెసిప్రోకల్ ఆఫ్ cos.
అండ్ కొసికెన్ కావాలంటే రెసిప్రోకల్ ఆఫ్ సైన్ అన్నమాట. ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు కాట్ అంటే ఏమనుకున్నాం, రెసిప్రోకల్ ఆఫ్ tan కదా, అంటే tan ఫార్ములా ఏంటి, పర్పెండిక్యులర్ బై బేస్. దీన్ని మనం రెసిప్రోకల్ చేయాలి. రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది, కాట్ థీటా ఈక్వల్స్ టు బేస్ బై పర్పెండిక్యులర్. రెసిప్రోకల్ చేస్తే బేస్ పర్పెండిక్యులర్ వచ్చింది. దీన్ని ఎలా రాస్తాం మనం, b బై p. and next secant theta. Secant theta equals to, secant theta ఏమనుకున్నాం, రెసిప్రోకల్ ఆఫ్ కాస్. కాస్ ఫార్ములా ఏంటి, బేస్ బై హైపోటెన్యూస్. అంటే మన secant అంటే ఏంటి, రెసిప్రోకల్ ఆఫ్ కాస్. అంటే ఏమవుతుంది, హైపోటెన్యూస్ బై బేస్, అంటే h బై b. అండ్ లాస్ట్ వన్ cosecant theta. cosecant theta ఏమనుకున్నాం, రెసిప్రోకల్ ఆఫ్ సైన్. సైన్ ఫార్ములా ఏంటి, పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. అంటే మనం ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, రెసిప్రోకల్ చేయాలి. cosecant theta ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ బై పర్పెండిక్యులర్, అంటే h బై p. మనం ఈ 6 రేషియోస్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా సమ్స్ ఎలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి 3 సైడ్స్ ఉన్నాయి అండ్ ఈచ్ కార్నర్ కి మనం ఆల్ఫాబెటిక్స్ అని మెన్షన్ చేసుకుంటాం, ఫర్ ఏ, బి అండ్ సి. ఇప్పుడు యాక్యూట్ యాంగిల్ దగ్గర ఏ దగ్గర ఉన్నప్పుడు ఏముంటాయి, ఏ ఫార్ములాస్ వస్తాయి, బి దగ్గర ఉన్నప్పుడు ఏమొస్తాయి, సి దగ్గర ఉన్నప్పుడు ఏమొస్తాయి. మనకి రేషియోస్ అనేవి ఎప్పటికీ చేంజ్ అవ్వవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర యాక్యూట్ యాంగిల్ ఉంది అనుకున్నాం, ఇవన్నీ ఏ దగ్గరే ఉన్నాయి. ఇది బేస్ అవుతుంది, పర్పెండిక్యులర్ హైపోటెన్యూస్ అవుతుంది. ఆల్ఫాబెటిక్స్ కూడా మన ఎలా వస్తాయి, సేమ్ ఇలాగే ఉంటాయి. టీటాకి ఏమున్నాయి, ఏ కూడా అలాగే వస్తాయి. అండ్ బి కూడా సేమ్ అదే ప్లేస్లో ఉంటాయి. అండ్ సి వచ్చేటప్పటికి ఫార్ములాస్ అనేది చేంజ్ అవ్వవు, ఆల్ఫాబెటిక్స్ ఒక్కటే చేంజ్ అవుతాయి. అవి ఎలా అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు యాక్యూట్ యాంగిల్ ఏ దగ్గర ఉన్నప్పుడు ఫార్ములాస్ అనేది మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్యూట్ యాంగిల్ ఏ దగ్గర ఉన్నా, టీటా దగ్గర ఉన్నా సేమ్ ఫార్ములాస్ అయితే మనకు అలాగే ఉంటాయి సేమ్ గా. అండ్ ఆల్ఫాబెటిక్స్ కూడా చేంజ్ అవ్వవు. అంటే ఏ దగ్గర వచ్చేటప్పుడు ఏమవుతుంది, బేస్ లో ఏమన్నది ఏబి, పర్పెండిక్యులర్ లో బీసీ, హైపోటెన్యూస్ ఏసీ. అంటే సైన్ ఏ ఈక్వల్స్ పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. అంటే పర్పెండిక్యులర్ ప్లేస్ లో బీసీ ఉంది, బీసీ బై హైపోటెన్యూస్ ప్లేస్ లో ఏసీ ఉంది, ఏసీ. అండ్ కాస్ ఏ ఈక్వల్స్ టు బేస్ బై హైపోటెన్యూస్. అంటే ఏమవుతుంది, బేస్ ప్లేస్ లో ఏబి, ఏబి బై హైపోటెన్యూస్ ప్లేస్ లో ఉంది ఏసీ. అండ్ tan A ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. అంటే ఏమవుతుంది, పర్పెండిక్యులర్ ప్లేస్ లో బీసీ ఉంది అండ్ బేస్ ప్లేస్ లో ఏబి ఉంది. ఓకే, అండ్ కాట్ ఏ ఈక్వల్స్ టు బేస్ బై పర్పెండిక్యులర్. అంటే ఇప్పుడు ఎలా ఉంది, బేస్ ప్లేస్ లో ఏబి ఉంది, అంటే ఏబి బై పర్పెండిక్యులర్ ప్లేస్ లో బీసీ, ఏబి బై బీసీ. అండ్ సీకెన్ ఏ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ బై బేస్. అంటే హైపోటెన్యూస్ ప్లేస్ లో ఉంది ఏసీ, ఏసీ బై బేస్ ప్లేస్ లో ఉంది ఏబి, అంటే ఏసీ బై ఏబి. అండ్ కొసికెన్ ఏ, అంటే కొసికెన్ ఏ ఫార్ములా ఏంటంటే హైపోటెన్యూస్ బై పర్పెండిక్యులర్. అంటే ఏమవుతుంది, ఏసీ బై బీసీ. ఓకే, అండ్ నెక్స్ట్ బి కూడా వచ్చేటప్పటికి సేమ్ ఫార్ములాస్. ఎందుకంటే యాక్యూట్ యాంగిల్ ఏ దగ్గర ఉన్నా, బి దగ్గర ఉన్నా సేమ్ బేస్ ఇదే అవుతుంది అండ్ పర్పెండిక్యులర్ ఇదే అవుతుంది, హైపోటెన్యూస్ ఇదే అవుతుంది. అందుకే యాక్యూట్ యాంగిల్ ఏ అండ్ బి సేమ్ ఆల్ఫాబెటిక్స్. అంటే ఫార్ములాస్ సేమే కానీ ఆల్ఫాబెటిక్స్ కూడా దీనికి సేమ్ అలాగే ఉంటాయి, దీనికి చేంజ్ అవ్వదు, నో చేంజ్. అండ్ యాక్యూట్ యాంగిల్ సి దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఏమవుతుంది, ఫార్ములాస్ సేమ్ అలాగే ఉంటాయి కానీ చేంజ్ అయ్యేది ఏంటంటే ఓన్లీ ఆల్ఫాబెటిక్స్ చేంజ్ అవుతాయి. సైన్ సి ఫార్ములా ఏంటి, మనకి సైన్ ఫార్ములా ఏంటి, పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్, సేమ్ అదే ఫార్ములా. కానీ ఇక్కడ ఏం చేంజ్ అయ్యాయి, ఆల్ఫాబెటిక్స్ చేంజ్ అయ్యాయి. అంటే ఇక్కడ ఏమొచ్చింది, సి దగ్గర యాక్యూట్ యాంగిల్ ఉంది కాబట్టి బేస్ ఇక్కడ ఈ సైడ్ బేస్ అవుతుంది, దీనికి ఆపోజిట్ లో ఉన్నది పర్పెండిక్యులర్ అవుతుంది, రిమైనింగ్ సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. అంటే పర్పెండిక్యులర్ ఏముంది ఇక్కడ, ఏబి, ఏబి బై హైపోటెన్యూస్ ఏముంది, ఏసీ. అంటే సైన్ ఫార్ములా ఏంటి, పర్పెండిక్యులర్ హైపోటెన్యూస్, కానీ ఆల్ఫాబెటిక్స్ మాత్రం చేంజ్ అయ్యాయి, ఏబి బై ఏసీ. అండ్ కాస్ సి, కాస్ ఫార్ములా ఏంటి మనకి, బేస్ బై హైపోటెన్యూస్, బేస్ ప్లేస్ లో ఏముంది మనకి బీసీ, బీసీ బై హైపోటెన్యూస్ ప్లేస్ లో ఏసీ, ఏసీ. అండ్ టాన్ సి ఫార్ములా ఏంటి, పర్పెండిక్యులర్ బై పర్పెండిక్యులర్ బేస్. అంటే ఏమవుతుంది మనకి, పర్పెండిక్యులర్ ప్లేస్ లో ఏముంది ఏబి అండ్ బేస్ ప్లేస్ లో ఏముంది బీసీ. అండ్ కాట్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, బేస్ బై పర్పెండిక్యులర్, అంటే బీసీ బై ఏబి. ఓకే, అండ్ సీకెన్కి వచ్చేటప్పుడు ఫార్ములా ఏంటి,
హైపోటైనస్ బై బేస్. అంటే దానికి ఎలా ఉంది, ఏసీ బై బీసీ. అండ్ కొసీకెంట్ ఫార్ములా ఏంటి, హైపోటైనస్ బై పర్పెండిక్యులర్. హైపోటైనస్ ప్లేస్ లో ఉంది ఏసీ, ఏసీ బై ఏబి. ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని ఎలా అప్లై చేయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ఈ రేషియోస్ ని ఎలా అప్లై చేయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ఫార్ములా నేమ్ వచ్చేటప్పటికి పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం ఫార్ములా ఏంటంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. దీనికి ఆల్ఫాబెటిక్స్ లో కూడా ఒక ఫార్ములా ఉంది. దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మెన్షన్ చేసుకోవాలి. యాక్యూట్ యాంగిల్ ఎక్కడ ఉంటే ఆ ప్లేస్ ని బేస్, యాక్యూట్ యాంగిల్ ఆపోజిట్ లైన్ సైడ్ ని పర్పెండిక్యులర్ అండ్ రిమైనింగ్ సైడ్ హైపోటెన్యూస్. వీటికి ఆల్ఫాబెటిక్స్ అనేది మెన్షన్ చేయాలి, ఏ, బి అండ్ సి. ఇప్పుడు హైపోటెన్యూస్ కి మనకి ఏ ఆల్ఫాబెటిక్స్ ఉన్నాయి, ఏసీ. అంటే హైపోటెన్యూస్ ఏమని పిలుస్తాం, ఏసీ స్క్వేర్. అండ్ బేస్ కి ఏ ఆల్ఫాబెటిక్స్ అని మెన్షన్ చేసాం, ఏబి. అంటే బేస్ ని ఏబి స్క్వేర్ అని పిలుస్తాం. ప్లస్ పర్పెండిక్యులర్ కి ఏ ఆల్ఫాబెటిక్స్ మెన్షన్ చేసాం, బీసీ. అంటే పర్పెండిక్యులర్ ని బీసీ స్క్వేర్ అని పిలుస్తాం. అంటే పైథాగరస్ థియరం ఫార్ములా ఏంటంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్ అండ్ ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ పైథాగరస్ థియరం. ఇప్పుడు ఈ ఫార్ములాని మనం ఎక్కడ యూజ్ చేస్తామో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకో. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో టూ సైడ్స్ కి వాడు వాల్యూ మెన్షన్ చేశాడు, 3 and 4. థర్డ్ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, వీటిని ఫైండ్ అవుట్ చేయడానికి పైథాగరస్ థియరం యూజ్ చేస్తాం. ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చి ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో టూ సైడ్స్ కి వాల్యూ ఇచ్చి థర్డ్ సైడ్ కి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే పైథాగరస్ థియరం. ఫర్ ఇక్కడ ఏబి వాల్యూ 3 అండ్ బీసీ వాల్యూ 4 అండ్ ఏసీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏసీ అలానే ఉంటుంది, ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఏబీ ప్లేస్ లో ఏముంది మనకి 3 స్క్వేర్ ప్లస్ బీసీ ప్లేస్ లో ఏముంది 4 స్క్వేర్. అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ 9 ప్లస్ 4 స్క్వేర్ 16. ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 9 ప్లస్ 16 25. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి, ఓన్లీ ఏసీ. మనకి ఇక్కడ ఏముంది, ఏసీ స్క్వేర్ ఉంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ స్క్వేర్ ని ట్రాన్స్పోజ్ చేయాలి. అంటే స్క్వేర్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొస్తుందో మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, మైనస్ కింద ఫామ్ అవుతుంది. మైనస్ ని ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ కింద ఫామ్ అవుతుంది. అలాగే స్క్వేర్ ని ట్రాన్స్పోజ్ చేస్తే రూట్ కింద ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ కాస్త అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. అంటే ఏసీ ఈక్వల్స్ టు రూట్ 25. ఇప్పుడు రూట్ 25 వాల్యూ వచ్చేటప్పటికి 5. కానీ దీన్ని ఎలా సాల్వ్ చేయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏస్ 25ని ఎల్సిఎం తీయండి. 5 5s అండ్ 5 1s. ఇప్పుడు ఏమవుతుంది, ఏసీ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 5 into 5. ఇప్పుడు 5 into 5 అంటే ఏం రాస్తాం, 25 అని. ఆల్రెడీ మనం 25 ఉన్నదాన్ని మనం సింప్లిఫై చేసాం 5 into 5. దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ ఏ స్క్వేర్, బి ఇంటూ బి స్క్వేర్ అవుతుంది. అలా ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇప్పుడు 5 into 5 ఏమవుతుంది, 5 స్క్వేర్. అంటే ఏసీ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 5 స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రూట్ ఓవర్ 5 స్క్వేర్ లో ఎప్పుడు స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అవుతుంది. ఏసీ ఈక్వల్స్ టు 5. అంటే మనకి ఏసీ వాల్యూ ఎంత వచ్చింది, 5. కానీ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి అది చూస్తే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. అండ్ ఇప్పుడు కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేయండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏ బి సి.
ఇప్పుడు ఏంటంటే దీనికి కూడా 2 సైడ్స్ అనేది మెన్షన్ చేద్దాం. ఈ 2 సైడ్స్లో ఒకటి హైపోటెనస్ ప్లేస్లో తీసుకుందాం. 3 and 5. ఇప్పుడు మనకి ఏం కావాలి? బీసీ కావాలంటే పర్పెండిక్యులర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీనికి కూడా ఫార్ములా ఏమవుతుంది? మనం ఇప్పుడు ఏం ఆల్రెడీ ముందే చెప్పాం, 2 సైడ్స్ ఇచ్చి థర్డ్ సైడ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే పైథాగరస్ థీరం. AC² = AB² ప్లస్ BC². ఇప్పుడు AC² అంటే ఇప్పుడు ఏమో ఇక్కడ రాద్దాం. AC వాల్యూ ఎంత? 3. AB వాల్యూ ఎంత? 5. అండ్ BC వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు AC వాల్యూ ఎంత ఉంది? 3. 3² = AB వాల్యూ ఎంత? 5. 5² ప్లస్ BC². 3² ఎంత? 9. 5² 25 ప్లస్ BC². ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి? BC వాల్యూని కావాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? BCని ట్రాన్స్పోజ్ చేయాలి. అంటే ఇటువైపు తీసుకుని రావాలి. అంటే ఇప్పుడు ప్లస్ BC² ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ BC² మైనస్ BC² = 9 అటు ట్రాన్స్పోజ్ అవుతుంది, ప్లస్ 9 అటు ట్రాన్స్పోజ్ అయితే -9. 25 - 9. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ -BC² అంటే ఇక్కడ ఏమవుతుంది? మైనస్ అనేది 2 టైమ్స్ ఉన్నది అండ్ BC అనేది కూడా 2 టైమ్స్ ఉన్నది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. అలాగే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. అంటే ఇప్పుడు ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది? పాజిటివ్ కింద మారుతుంది. అంటే BC² = 16. ఇప్పుడు ఆల్రెడీ మనం అనుకున్నాం, స్క్వేర్ అటు అయితే ఏమవుతుంది? ట్రాన్స్పోజ్ అయితే రూట్ అవుతుంది. అంటే BC = √16. ఇప్పుడు ఏం చేయాలి? 16కి LCM తీద్దాం. 4 4s are 4 1s. అంటే ఏమవుతుంది? BC = √4 × 4. ఇప్పుడు ఇదేమవుతుంది? BC = √4². స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. BC = 4. ఇప్పుడు వీటిని యూజ్ చేసుకొని మనం రేషియోస్ని ఎలా అప్లై చేయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద all trigonometrical ratios using the figure. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సెట్స్ కూడా మెన్షన్ చేశారు. ఫైండ్ ద ఆల్ ట్రిగ్నోమెట్రికల్ రేషియోస్ అన్నాడు. ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ యూజ్ చేసుకొని ట్రిగ్నోమెట్రికల్ రేషియోస్ యూజ్ చేయాలి. అసలు మనకి ఫార్ములాస్ ఏంటి? రేషియోస్ ఏంటి? సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, సీకెంట్ థీటా అండ్ కొసెకెంట్. వీటి ఫార్ములాస్ ఏంటి? సైన్ థీటా అంటే ఏంటి? పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. అండ్ కాస్ థీటాకి బేస్ బై హైపోటెన్యూస్. tan की perpendicular by base and cot की base by perpendicular. secant की hypotenuse by base. cosecant की hypotenuse by perpendicular. ఇప్పుడు వీడికి ఆల్ఫాబెట్స్ కూడా ఏంటి? परपेंडिकुलर की BC, BC by AC, cos की AB by AC, tan की BC by A, cot की AB by BC, secant की AC by A and cosecant की AC by
ఈ రేషియోస్ గురించి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇవి ఎందుకు యూజ్ చేస్తాం మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి ఏంటి సైన్ థీటా ఫార్ములా ఏంటి పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. అంటే ఏముంది మీకు పర్పెండిక్యులర్లో 4 ఉంది, అంటే హైపోటెన్యూస్ ప్లేస్లో ఏం లేదు. అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఏం చెప్పాను, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఇచ్చి థర్డ్ సైడ్ అనేది ఇవ్వకపోతే దాన్ని మనం ఏ ఫార్ములాతో ఫైండ్ అవుట్ చేయాలి, పైథాగరస్ థియరం ఫార్ములాతో ఫైండ్ అవుట్ చేయాలి. పైథాగరస్ థియరం ఫార్ములా ఏంటి, AC² = AB² + BC². ఇప్పుడు దీన్ని యూజ్ చేసి థర్డ్ సైడ్ని ఫైండ్ అవుట్ చేసి దాని తర్వాత ఈ రేషియోస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. AC² = AB ప్లేస్ ఎంత ఉంది 3² అండ్ BC ప్లేస్ ఎంత ఉంది 4² AC² = BC 3² ఎంత 9 + 4² 16. అంటే AC² = 9 + 16 25. AC = అంటే స్క్వేర్ రూట్ ట్రాన్స్పోజ్ అయితే రూట్ కింద ఫామ్ అవుతుంది. అంటే AC = √25. AC = √5 × 5. AC = √5². రూట్కి స్క్వేర్ క్యాన్సిల్. AC = 5. అంటే మనకి AC వాల్యూ ఎంత వచ్చింది 5. ఇప్పుడు మనం ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సైన్ థీటా ఫార్ములా ఏంటి, పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ అంటే ఏంటి, BC/AC. BC ప్లేస్ ఏముంది 4/5. అండ్ నెక్స్ట్ కాస్ థీటా ఫార్ములా ఏంటి, బేస్ బై హైపోటెన్యూస్. బేస్ బై హైపోటెన్యూస్ అంటే ఏంటి, ఇక్కడ బేస్ లో AB ఉంది, అంటే హైపోటెన్యూస్ లేస్ ఉంది. అంటే AB ప్లేస్ లో ఎంత ఉంది మనకి 3 హైపోటెన్యూస్ ప్లేస్ లో 5, అంటే 3/5. అండ్ నెక్స్ట్ tan θ. tan θ అంటే ఏంటి, పర్పెండిక్యులర్ బై బేస్. అంటే పర్పెండిక్యులర్ లో ఏ లెటర్స్ ఉన్నాయి మనకి BC అండ్ బేస్ లో ఏ లెటర్స్ ఉన్నాయి AB. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి 4/3. అండ్ నెక్స్ట్ cot θ. cot θ అంటే ఏంటి, బేస్ బై పర్పెండిక్యులర్. అంటే బేస్ ప్లేస్ లో ఏ లెటర్ ఎంత ఉంది మనకి 3/4. అండ్ నెక్స్ట్ secant θ. secant θ అంటే ఏంటి, హైపోటెన్యూస్ బై బేస్. అంటే హైపోటెన్యూస్ ప్లేస్ లో ఏముంది మనకి 5/3. అండ్ లాస్ట్ వన్ cosecant θ. cosecant θ అంటే ఏంటి, హైపోటెన్యూస్ బై పర్పెండిక్యులర్. అంటే హైపోటెన్యూస్ ప్లేస్ లో ఏముంది మనకి 5 అండ్ పర్పెండిక్యులర్ ప్లేస్ లో 4. ఇలా మనం రేషియోస్ యూజ్ చేస్తాం. కానీ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియోస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యాక్యూట్ యాంగిల్ A దగ్గర, B దగ్గర, C దగ్గర ఉన్నప్పుడే ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు యాక్యూట్ యాంగిల్ A దగ్గర, B దగ్గర సేమ్ అలాగే వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ యాక్యూట్ యాంగిల్ C దగ్గర వచ్చినప్పుడు ఎలా రేషియోస్ చేంజ్ అవుతాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ ఫైండ్ sin A, cos C, tan A, cosecant C and secant square A minus tan square A. అండ్ ఈ డయాగ్రామ్లో 2 సైడ్స్ మెన్షన్ చేశారు. థర్డ్ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ సైడ్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఈ సమ్స్ని సాల్వ్ చేయగలం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఫార్ములా ఏంటి, పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. అంటే ఇక్కడ హైపోటెన్యూస్ వాల్యూ తెలిస్తేనే మనం ఈ సమ్స్ని సాల్వ్ చేయగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 2 సైడ్స్ థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం ఫార్ములా ఏంటి, AC² = AB² + BC². అంటే AB వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ 3 అండ్ BC వాల్యూ 4. మనం AC వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే AC² = AB ప్లేస్లో ఎంత ఉంది 3² ప్లస్ BC ప్లేస్లో 4² అంటే AC² = 9 + 16. AC² = 25. ఆడ మీకు ముందే చెప్పాలి, స్క్వేర్ ఎటు ట్రాన్స్ఫర్ చేయనప్పుడు రూట్ కింద ఫామ్ అవుతుంది అని. AC = √25. AC = √25 క్యాల్సియం తీస్తే ఏమొస్తుంది 5 5s అండ్ 5 1s అంటే √5 × 5. AC = √5². ఇప్పుడు ఏమవుతుంది, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. అంటే AC = 5 అంటే థర్డ్ సైడ్ వచ్చేటప్పటికి ఎంత వచ్చింది 5. ఇప్పుడు 3 సైడ్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఈ సమ్స్ సాల్వ్ చేద్దాం. ఈ సమ్స్ లో ఏమున్నాయి, sin A, cos C, tan A, cosecant C అండ్ secant square A minus tan square A. అంటే ఇక్కడ యాక్యూట్ యాంగిల్స్ అని
2 ఉన్నాయి, అంటే కొన్ని సమ్స్లో ఏ ఉన్నాయి, కొన్ని సమ్స్లో సి ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు యూజ్ చేయాల్సింది అంటే ఇక్కడ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ని తీసుకొని సమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ యాక్యూట్ యాంగిల్ ఏ దగ్గర ఉన్న సమ్స్ సాల్వ్ చేసి తర్వాత యాక్యూట్ యాంగిల్ సి దగ్గర ఉన్న ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే యాక్యూట్ యాంగిల్ ఏ దగ్గర ఉన్న సమ్స్ ఏంటి, సైన్ ఏ, tan A and secant square A minus tan square A. యాక్యూట్ యాంగిల్ ఏ దగ్గర ఉన్నా అంటే ఏ, బి అండ్ సి. అంటే ఏమవుతుంది, బేస్, పర్పెండిక్యులర్, హైపోటెన్యూస్. అంటే బేస్ ప్లస్ 3, 4, 5. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యాక్యూట్ యాంగిల్ ఏ దగ్గర ఉన్నా సి దగ్గర ఉన్నా బేసెస్, పర్పెండిక్యులర్, హైపోటెన్యూస్ ఇవి చేంజ్ అవుతాయి, కానీ ఈ వాల్యూస్ మాత్రం చేంజ్ అవ్వవు. ఈ డయాగ్రామ్లో ఏ వాల్యూస్ ఉన్నాయో సేమ్ ఆ డయాగ్రామ్లో కూడా అలాగే ఉంటాయి. యాక్యూట్ యాంగిల్ ఏని ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ ఏ ఈక్వల్స్ టు, సైన్ ఏ ఫార్ములా ఏంటి మనకి, పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. అంటే పర్పెండిక్యులర్ వాల్యూ ఎంత ఉంది, 4/5. అండ్ సెకండ్ వన్ tan A. tan A ఫార్ములా ఏంటి మనకి, పర్పెండిక్యులర్ బై బేస్. పర్పెండిక్యులర్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి 4 బేస్ ప్లేస్ ఎంత ఉంది 3, 4/3. అండ్ థర్డ్ వన్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ. ఇప్పుడు దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏంటి ఇక్కడ సీకెంట్ ఫార్ములా ఏంటి మనకి, హైపోటెన్యూస్ బై బేస్ హోల్ స్క్వేర్ మైనస్ tan ఫార్ములా ఏంటి, పర్పెండిక్యులర్ బై బేస్ హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ హైపోటెన్యూస్ ప్లేస్లో ఏముంది మనకి 5, అంటే 5 బేస్ ప్లేస్లో ఎంత ఉంది మనకి 3, 5/3 హోల్ స్క్వేర్ మైనస్ ఇక పర్పెండిక్యులర్ ప్లేస్లో ఉంది 4 బేస్ ప్లేస్లో ఎంత ఉంది 3, 4/3 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఏముంది 5/3 హోల్ స్క్వేర్ కదా, అంటే ఇక్కడ 5కి స్క్వేర్ ఉన్నట్టే అండ్ 3 కూడా స్క్వేర్ ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఏం చేయాలి, 5² 3². అంటే 5² ఎంత మనకి 25, 25/9 మైనస్ 4² ఎంత 16, 16/9. డినామినేటర్లో సేమ్ వాల్యూస్ ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, డైరెక్టర్గా డినామినేటర్లో 9 సబ్స్టిట్యూట్ చేసుకొని రిమైనింగ్ వాల్యూస్ 25 మైనస్ 16. 25 మైనస్ 16 ఎంత వస్తుంది మనకి 9, 9/9. 9 1s are 9 1s. ఆన్సర్ 1. ఇప్పుడు యాక్యూట్ యాంగిల్ సి దగ్గర ఉన్నప్పుడు ఎలానే ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ, బి అండ్ సి. యాక్యూట్ యాంగిల్ ఎక్కడ ఉంటే ఆ సైడ్ కాస్త బేస్ అవుతుందని మీకు ఆల్రెడీ ముందే అనుకున్నాం. బేస్, యాక్యూట్ యాంగిల్ ఆపోజిట్లో ఉన్న సైడ్ పర్పెండిక్యులర్ అండ్ రిమైనింగ్ సైడ్ హైపోటెన్యూస్. వాల్యూస్ మాత్రం చేంజ్ అవ్వవు, సేమ్ ఇలాగే వస్తాయి. అంటే 4, 3 అండ్ 5. వీటికి మనం ఫైండ్ అవుట్ చేసిన సమ్స్ ఏంటంటే cos C అండ్ cosecant C. cos C, cos ఫార్ములా ఏంటి మనకి, బేస్ బై హైపోటెన్యూస్. బేస్ ప్లేస్ ఇక్కడ వాల్యూ ఎంత ఉంది మనకి 4 హైపోటెన్యూస్ వాల్యూ ఎంత ఉంది 5, 4/5. అండ్ సెకండ్ వన్ cosecant C. cosecant C ఫార్ములా ఏంటి మనకి, హైపోటెన్యూస్ బై పర్పెండిక్యులర్. హైపోటెన్యూస్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 5 పర్పెండిక్యులర్ ప్లేస్ ఎంత ఉంది 3, 5/3. అండ్ కొన్ని సంవత్సరాలు ఎలా అడుగుతాడంటే 4 tan A ఈక్వల్స్ టు 3 అనమాట. అంటే దీన్ని ఇలా చూడగానే మనం ఎలా సాల్వ్ చేయాలో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న డౌట్ వస్తుంది అనమాట, చిన్న కన్ఫ్యూజ్ కూడా అవుతాం. దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే 4
tan a ఈక్వల్స్ టు 3 కదా, అంటే 4 ఇంటూ tan a ఈక్వల్స్ టు 3, అంటే ఇది ఇంటూలో ఉంది. అటువైపు ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది, అది డివిజన్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఈ 4ని అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తాం, అంటే ఏమవుతుంది, tan a ఈక్వల్స్ టు 3/4. అంటే ఇక్కడ యాక్యూట్ యాంగిల్ ఎక్కడుంది, ఏ దగ్గర ఉందన్నమాట. అంటే ఇప్పుడు tan a ఫార్ములా ఏంటి మనకి, మామూలుగా tan ఫార్ములా పర్పెండిక్యులర్ బై బేస్. అంటే ఇక్కడ పర్పెండిక్యులర్ ప్లేస్లో 3 అండ్ బేస్ ప్లేస్లో 4 అనమాట. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేద్దాం. యాక్యూట్ యాంగిల్ ఏ అన్నాడు కదా, యాక్యూట్ యాంగిల్ ఏ, బి అండ్ సి. అంటే బేస్ అంటే యాక్యూట్ యాంగిల్లో ఉన్న ప్లేస్ని బేస్ అనుకుంటాం, అండ్ యాక్యూట్ యాంగిల్ ఆపోజిట్లో ఉన్న సైడ్ పర్పెండిక్యులర్ అండ్ రిమైనింగ్ సైడ్ హైపోటెన్యూస్. అంటే పర్పెండిక్యులర్ ప్లేస్లో 3 ఉంది అండ్ బేస్ ప్లేస్లో 4 ఉంది. అంటే ఈ రిమైనింగ్ సైడ్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 సైడ్స్ ఇచ్చి థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయండి. మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, పైథాగరస్ థియరం. అంటే AC స్క్వేర్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. అంటే ఇక్కడ AB వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ AB ఈక్వల్స్ టు 4 అండ్ BC ఈక్వల్స్ టు 3. అంటే ఏసీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. AC స్క్వేర్ ఈక్వల్స్ టు AB ప్లేస్లో ఎంత ఉంది, 4 స్క్వేర్ ప్లస్ BC ప్లేస్లో ఎంత ఉంది, 3 స్క్వేర్. అంటే AC స్క్వేర్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్ 16 ప్లస్ 3 స్క్వేర్ 9. AC స్క్వేర్ ఈక్వల్స్ టు 25. AC ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ట్రాన్స్ఫర్ అయితే ఏమవుతుంది, రూట్ కింద ఫామ్ అవుతుంది. సో ఈక్వల్స్ టు రూట్ 25. AC ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 5 ఇంటూ 5. AC ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 5 స్క్వేర్, రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్. AC ఈక్వల్స్ టు 5. అంటే థర్డ్ సైడ్ వచ్చేప్పటికి 5. ఇలాంటి సమ్స్ కూడా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాంగ్అవుట్ విత్ మ్యాథ్స్. టుడే వీ విల్ డిస్కస్ టాపిక్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ స్టాండర్డ్ యాంగిల్స్. ఈ వీడియోలో సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్ అండ్ కొసీకెంట్ ఈ 6 రేషియోస్కి 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees ఈ డిగ్రీస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్. ఈ సైన్ 0, 30, 45, 60, 90ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ టేక్ 0 to 4 నెంబర్స్. అంటే 0, 1, 2, 3 అండ్ 4. అండ్ 0 to 4 నెంబర్స్ తీసుకున్న తర్వాత అండ్ లాస్ట్ నెంబర్ 4 కాబట్టి అండ్ ఈచ్ నెంబర్ని డివైడెడ్ బై 4 మనం చేద్దాం. 0/4, 1/4, 2/4, 3/4 అండ్ 4/4. అండ్ వీటిల్లో ఏ నెంబర్స్ క్యాన్సిల్ అవుతున్నాయో వాటిని క్యాన్సిల్ చేసి రిమైనింగ్ వాటిని అలాగే ఉంచేయండి. 0/4 వాల్యూ 0, 1/4 అది క్యాన్సిల్ చేయడం కాబట్టి 1/4 అలాగే ఉంటుంది. అండ్ 2/4, 2 1s are 2 2s are అంటే 1/2. అండ్ 3/4 వాల్యూ సాల్వ్ చేయడం కాబట్టి 3/4 అలాగే ఉంటుంది. అండ్ 4/4 వాల్యూ 4 1s are 4 1s are అంటే వాల్యూ 1. అంటే ఇప్పుడు ఈ 0, 1/4, 1/2 అండ్ 3/4 ఈ 1కి మన స్క్వేర్ రూట్ని అప్లై చేస్తే మనకి 0, 30, 45, 60, 90 వాల్యూస్ వస్తాయి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 0 వాల్యూ 0 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 వాల్యూ 1 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వాల్యూ రూట్ 2 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ 3 వాల్యూ రూట్ 3 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వాల్యూ 4ని మనం ఎలా రాయొచ్చు, 2 స్క్వేర్ కింద కన్వర్ట్ చేయొచ్చు. అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వాల్యూ 2. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 0 వాల్యూ 0 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 వాల్యూ 1, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వాల్యూ 2, 1/2 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 వాల్యూ 1, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వాల్యూ రూట్ 2, 1/2 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3/4. స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ 3 వాల్యూ 3 రూట్ 3 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వాల్యూ 2, root 3/2 and square root of 1 value 1. These are values of sin 0 0, sin 30 1/2,
sin 45 1 by root 2, sin 60 root 3 by 2 and sin 90 1. This is the values of sin. And next cos values కావాలంటే sin కి రివర్స్ cos values అన్నమాట. అంటే ఏంటి, cos 0 వాల్యూ sin 90 కాబట్టి cos 0 వాల్యూ 1, cos 30 వాల్యూ root 3 by 2 and cos 45 value 1 by root 2 and cos 60 value 1 by 2 and cos 90 value 0. The sin ki reverse cheste cos values vastayi. And next tan values ni man find out cheyalante tan theta equals to sin theta by cos theta. ఈ ఫార్మ్ మనం యూజ్ చేస్తే tan values కూడా ఈజీగా వస్తాయి. అంటే ఏంటి, tan 0 అంటే ఏంటి, అప్పుడు sin 0 by cos 0. sin 0 వాల్యూ ఎంత, 0, 0 by cos 0 వాల్యూ 1, 0 by 1 వాల్యూ ఎంత, 0. అంటే tan 0 వాల్యూ 0. అండ్ నెక్స్ట్ tan 30 వాల్యూ అంటే ఏమవుతుంది, sin 30 by cos 30. sin 30 value 1 by 2 and cos 30 value root 3 by 2. 2 cancel and remaining 1 by root 3. Like tan 30 value 1 by root 3. And next tan 45. tan 45 value ఏం కావాలంటే ఏం చేయాలి, sin 45 by cos 45. sin 45 1 by root 2 and cos 45 1 by root 2. 1 by root 2, 1 by root 2 cancel, 1. The tan 45 value 1. And next tan 60. tan 60 value కావాలంటే ఏం చేయాలి మనం, sin 60 by cos 60. sin 60 వాల్యూ ఎంతనా, root 3 by 2 and cos 60 value 1 by 2. 2 cancel and remaining root 3 by 1. డినామినేటర్ 1 ఉంటే 1 వాల్యూ దాన్ని మెన్షన్ చేయం కాబట్టి tan 60 వాల్యూ root 3. అండ్ లాస్ట్ వన్ tan 90. tan 90 కావాలంటే ఏం చేయాలి మనం, sin 90 by cos 90. sin 90 వాల్యూ 1 అండ్ cos 90 వాల్యూ 0. 1 by 0 అని మనం డిఫైన్ చేయలేం కాబట్టి నాట్ డిఫైన్ అంటే ఇన్ఫినిటీ అని కూడా రాయొచ్చు. అంటే నాట్ డిఫైన్. అండ్ నెక్స్ట్ cot theta. cot వాల్యూస్ మనకు కావాలంటే tan రివర్స్ చేస్తే cot వాల్యూస్ వస్తాయి. అంటే cot 0 వాల్యూ ఇన్ఫినిటీ, నాట్ డిఫైన్. అండ్ cot 30 వాల్యూ root 3 and cot 45 value 1 and cot 60 value 1 by root 3 and cot 90 value 0. And secant values మనం ఫైండ్ అవుట్ చేయాలంటే అండ్ secant theta ఫార్ములా ఏంటంటే 1 by cos theta. అంటే ఇప్పుడు 1 by cos theta మనం చేస్తే secant వాల్యూస్ వస్తాయి. అంటే ఏంటి, ఇప్పుడు secant 0 అంటే అవుతుంది 1 by cos 0. 1 by cos 0 వాల్యూ ఎంత, 1. 1 by 1 1 అంటే secant 90 0 వాల్యూ ఎంత, 1. అండ్ secant 30 అంటే అవుతుంది 1 by cos 30. 1 by cos 30 వాల్యూ ఎంత, root 3 by 2. అంటే ఏంటి, 1 by root 3 into 2 by 1. 1 2s are 2, root 3 into 1 root 3 అంటే 2 by root 3. అలాగే secant 45 అంటే 1 by cos 45. 1 by cos 45 వాల్యూ 1 by 2, 1 by root 2 అంటే 1 by 1 into root 3 by 1. రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి 1 into root 2 root 2, 1 into 1 1. డినామినేటర్లో 1 ఉంటే దానికి వాల్యూ ఉండదు కాబట్టి వాల్యూ ఎంత
root 2 and secant 60 1 by cos 60. A 1 by cos 60 value 1 by 2. 1 by 1 into 2 by 1 అంటే 2 by 1 వాల్యూ ఏమవుతుంది 2 by 1 డినామినేటర్లో 1 ఉంటే మనం మెన్షన్ చేసుకోం కాబట్టి secant 60 వాల్యూ 2 అండ్ లాస్ట్ వన్ secant 90 అంటే 1 by cos 90. 1 by cos 90 వాల్యూ 0. 1 by 0 నాట్ డిఫైన్ చేయడం అంటే ఇన్ఫినిటీ నాట్ డిఫైన్. అండ్ లాస్ట్ వన్ కొసికెన్ వాల్యూస్ కావాలంటే ఏం చేయాలి మనం సీకెన్కి రివర్స్ రాస్తే కొసికెన్ వాల్యూ ఇన్ఫినిటీ ఆర్ నాట్ డిఫైన్ అండ్ 2 root 2 2 by root 3 and 1. మీకు ఈ వాల్యూస్ కూడా కావాలంటే అంటే ఈ వాల్యూస్ ఇలా మెన్షన్ చేయకుండా వాళ్ళకి తెలుసుకోవాలనుకుంటే కొసికెన్ కావాలంటే కొసికెన్ థీటా ఈక్వల్స్ టు 1 by sin థీటా. ఇలా చేస్తే సేమ్ మనం సీకెన్కి ఎలా చేసాం కొసికెన్ కూడా అలా చేస్తే వాల్యూస్ వస్తాయి ఈజీగా. అండ్ ఈ యాంగిల్స్ని సమ్స్లో ఎలా అప్లై చేయాలనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ sin 30 into cos 30. sin 30 వాల్యూ 1 by 2, cos 30 వాల్యూ root 3 by 2. అంటే ఈ 2 టర్మ్స్ మనం ఇప్పుడు ఏం చేయాలి మల్టిప్లై చేయాలి. అంటే sin 30 వాల్యూ 1 by 2 into cos 30 వాల్యూ root 3 by 2. 1 into root 3 by 2 into 2 4. అంటే sin 30 into cos 30 వాల్యూ root 3 by 4. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. tan square 30 plus tan square 45 plus tan square 60. tan 30 వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ రూట్ 1 by root 3, tan 45 వాల్యూ 1 అండ్ tan 60 వాల్యూ root 3. అంటే tan 30 వాల్యూ ఎంత ఉంది 1 by root 3 స్క్వేర్ ఉంది కాబట్టి 1 by root 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ tan 60 వాల్యూ root 3 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ 1కి స్క్వేర్ ఉంటుంది అండ్ root 3కి స్క్వేర్ ఉంటుంది. 1 స్క్వేర్ 1 బై root 3 స్క్వేర్ రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది 3 ఉంటుంది. 1 by 3 ప్లస్ 1 స్క్వేర్ వాల్యూ 1 ప్లస్ root 3 హోల్ స్క్వేర్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ 3. అండ్ మొత్తం ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 2 టర్మ్స్కి ఎల్సిఎం తెద్దాం. డినామినేటర్ ప్లేస్లో 1 యాడ్ చేసుకుందాం. అంటే ఎల్సిఎం 3 అవుతుంది. 1 into 1 1 plus 3 into 1 3 అంటే అవుతుంది 4 by and 3 అండ్ రిమైనింగ్ ఇంకో వాల్యూ ఉంది కదా 3 by 1. ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది మనకి ఇక్కడ 3 అంటే 1 into 4 4 plus 3 into 3 9 13 by 3. అంటే ఇప్పుడు ఏం చేద్దాం 3తో 13 డివిజన్ చేయాలి. 3 4s are 12 రిమైండర్ 1 అంటే ఏమవుతుంది 4 1 by 3 అంటే ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మనం కన్వర్ట్ చేసాం. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. sin 60 and cos 30 plus cos 60 into sin 30 ఈక్వల్స్ 1 అని ప్రూవ్ చేయాలి. sin 60 వాల్యూ ఎంత ఉంది మనం చూడండి ఇక్కడ root 3 by 2 and cos 30 value root 3 by 2 and sin cos 60 value 1 by 2 and sin 30 value 1 by 2. ఈ నాలుగిటిని మనం ప్రూవ్ చేస్తే 1 అని రావాలి ఆన్సర్. అండ్ sin 60 వాల్యూ ఎంత ఉన్నాం root 3 by 2 into root 3 by 2 plus cos 60 1 by 2 and sin 30 1 by 2. root 3 into root 3 స్క్వేర్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. 2 into 2 4 3 by 4 plus 1 into 1 1 by 2 into 2 4 1 by 4. అంటే ఇప్పుడు ఏమైంది మనకి 3 by 4 plus 1 by 4. ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది 4 అవుతుంది. 3 plus 1 4 by
4. ఆన్సర్ 1. అంటే మనం ఇప్పుడు ఏంటి sin 60 ప్లస్ cos 30 ప్లస్ cos 60 ఇంటూ sin 30 ఈక్వల్స్ 1 అని ప్రూవ్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాంగ్అవుట్ విత్ మ్యాథ్స్. టుడే we will discuss topic trigonometric ratios of complementary angles. ఈ వీడియోలో sin theta, cos theta, tan theta, cot theta, secant theta అండ్ cosecant theta ఈ 6 రేషియోస్కి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనకు మొత్తం 6 రేషియోస్. ఈ 6 రేషియోస్ని 3 గ్రూప్స్ కింద కన్వర్ట్ చేద్దాం. అండ్ sin theta, cos theta అని ఒక గ్రూప్, అండ్ tan theta, cot theta అని సెకండ్ గ్రూప్, అండ్ secant theta అండ్ cosecant theta థర్డ్ గ్రూప్ కింద కన్వర్ట్ చేద్దాం. అండ్ ఈ ఫస్ట్ గ్రూప్లో సైన్ అండ్ కాస్ ఉన్నాయి. ఇప్పుడు సైన్కి ఆపోజిట్లో ఏముంది? కాస్. కాస్కి ఆపోజిట్లో ఏముంది? సైన్. ఫార్ములా వస్తే చూద్దాం. సైన్ 90 మైనస్ టీటా, అంటే సైన్కి ఆపోజిట్లో కాస్ అనుకున్నాం కాబట్టి సైన్ 90 మైనస్ టీటా ఈక్వల్స్ టు కాస్ టీటా. అదే కాస్ 90 మైనస్ టీటా ఈక్వల్స్ టు సైన్ టీటా. ఇస్ ద ఫస్ట్ పేర్. అండ్ సెకండ్ పేర్ tan theta, cot theta. అండ్ ఇందులో tan 90 మైనస్ theta ఈక్వల్స్ టు cot theta అండ్ cot 90 మైనస్ theta ఈక్వల్స్ టు tan theta. ఇది సెకండ్ పేర్. అండ్ థర్డ్ పేర్లో ఉన్నాయి secant theta అండ్ cosecant. అండ్ secantకి ఆపోజిట్లో cosecant, cosecantకి ఆపోజిట్లో secant. అంటే ఏమవుతుంది? secant 90 మైనస్ theta ఈక్వల్స్ టు cosecant theta and cosecant 90 minus theta equals to secant theta. For example, sin 90 minus theta equals to cos theta. Theta value 45. అంటే ఏమవుతుంది ఇప్పుడు? sin 90 minus 45 equals to cos 45. ఓకే, అలాగే cos 90 మైనస్ టీటా ఈక్వల్స్ టు sin theta. టీటా వాల్యూ 47. అంటే ఏమవుతుంది ఇప్పుడు? cos 90 మైనస్ 47 ఈక్వల్స్ టు sin 47 degrees. And tan 90 minus theta equals to cot theta. Theta equals to 83. Tan 90 minus 83 degrees equals to cot 83 degrees. అంటే theta వాల్యూ 83 కాబట్టి మనం theta ప్లేస్లో 83 మెన్షన్ చేసుకోం. అండ్ cot 90 minus theta equals to tan theta. Theta equals to 67. అంటే ఏమవుతుంది? cot 90 minus 67 degrees equals to tan 67. అలాగే secant 90 minus theta equals to cosecant theta equals to theta 39. ఇప్పుడు ఏమవుతుంది? secant 90 మైనస్ 39 ఈక్వల్స్ టు cosecant 39. అండ్ లాస్ట్ వన్ cosecant 90 మైనస్ theta ఈక్వల్స్ టు secant theta. Theta ఈక్వల్స్ టు 57 అండ్ cosecant 90 మైనస్ 57 ఈక్వల్స్ టు secant 57. ఆ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, evaluate cos 47 by sin 43 whole square plus sin 72 by cos 18 whole square minus 2 cos square 45.
అండ్ ఇప్పుడు చేయాల్సింది ఏంటి మనం అయితే cos 47ని sin 43 కింద మార్చాలి, లేదా sin 43ని cos 47 కింద మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ cos 47 degrees ఈక్వల్స్ టు cos 90 మైనస్ టీటా ఈక్వల్స్ టు sin టీటా కదా. అంటే ఇప్పుడు టీటా ప్లేస్లో మనం 43 తీసుకుందాం. అంటే ఏమవుతుంది cos 90 మైనస్ టీటా ప్లస్ 43 43 సబ్స్టిట్యూట్ చేద్దాం. 43 ఈక్వల్స్ టు sin 43. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ cos 47 ఎలా మార్చుకున్నాం మనం, sin 43 కింద కన్వర్ట్ చేసుకున్నాం. అదేవిధంగా sin 72 కూడా చేంజ్ చేద్దాం. అంటే ఏమవుతుంది, ఇక్కడ sin 90 మైనస్ టీటా ఈక్వల్స్ టు cos టీటా. అంటే టీటా వాల్యూ ఇక్కడ ఏమవుతుంది 18. అంటే ఏమవుతుంది మనకి ఇప్పుడు sin 90 మైనస్ 18 ఈక్వల్స్ టు cos 18. ఇప్పుడు cos 47ని sin 43 కింద మార్చాం అండ్ sin 72ని cos 18 కింద మార్చాం. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే cos 47 ఎంత అయింది మనకి ఇప్పుడు sin 43 డివైడెడ్ బై sin 43 హోల్ స్క్వేర్ ప్లస్ sin 72 ఎలా మార్చాం cos 18 కింద, cos 18 డివైడెడ్ బై cos 18 హోల్ స్క్వేర్ అండ్ మైనస్ 2 cos స్క్వేర్ 45 డిగ్రీ. అంటే cos 45 వాల్యూ ఎంత మనకి, cos 45 వాల్యూ 1/√2. అంటే 1/√2 హోల్ స్క్వేర్. అండ్ నా ఇప్పుడు ఏమవుతుంది, ఇది క్యాన్సిల్. అంటే 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 స్క్వేర్ 1 డివైడెడ్ బై రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ 1/2. అంటే ఇప్పుడు ఏమవుతుంది 1 ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ 1 2, 2/2. 1 ప్లస్ 1 మైనస్ 1 అంటే ఏమవుతుంది 1 ప్లస్ 1 2, 2 మైనస్ 1 ఈక్వల్స్ టు 1 ఇస్ ద ఆన్సర్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. cos 55 ఇంటూ sin 35 ప్లస్ sin 55 ఇంటూ cos 35 ఈక్వల్స్ టు 1 అని ప్రూవ్ చేయాలి. అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు cos 55ని sin కింద మార్చాలి, sinని cos కింద మార్చాలి, అంతే కదా. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు cos 55ని చేంజ్ చేయాలి. cos ఫార్ములా ఏంటి మనకి ఇప్పుడు cos 90 మైనస్ టీటా ఈక్వల్స్ టు sin టీటా. అంటే ఇప్పుడు sin ప్లేస్లో టీటా ప్లేస్లో ఏముంది 35. అంటే ఏమవుతుంది cos 90 మైనస్ టీటా వాల్యూ ప్లస్ 35 ఉంది, 90 మైనస్ 35 ఈక్వల్స్ టు sin 35. ఇక్కడ చేంజ్ అయిపోయింది. అంటే cos 55 కాస్త sin 35 కింద చేంజ్ అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు sin 55ని cos 35 కింద చేంజ్ చేయాలి. sin 55 sin ఫార్ములా ఏంటి, sin 90 మైనస్ టీటా ఈక్వల్స్ టు cos టీటా. అంటే ఇక్కడ టీటా వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 35 ఉంది. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, sin 90 మైనస్ 35 ఈక్వల్స్ టు cos 35. ఇప్పుడు చేంజ్ అయింది. ఈ చేంజ్ అయిన వాల్యూస్ మనం ఎందుకు సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే cos 55 వాల్యూ sin 35 కింద అయింది. sin 35 ఇంటూ sin 35 ప్లస్ sin 55 వాల్యూ ఎలా మారింది cos 35 కింద. అంటే cos 35 ఇంటూ cos 35. ఇప్పుడు ఏమవుతుంది sin 35 ఇంటూ sin 35 అంటే ఏమవుతుంది మనకి ఇప్పుడు sin స్క్వేర్ 35 ప్లస్ cos స్క్వేర్ 35. అండ్ ఇప్పుడు sin స్క్వేర్ 35 ప్లస్ cos స్క్వేర్ 35. పైకి చూడండి sin స్క్వేర్ a ప్లస్
కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1 కదా, అంటే ఇక్కడ ఇది ప్లస్ ఇది ఈక్వల్స్ టు 1 కింద ప్రూవ్ అయిపోయింది. అండ్ ఈ ఫార్ములాని నెక్స్ట్ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే ఐడెంటిటీస్ అనమాట. ఈ ఐడెంటిటీ ఫార్ములాస్ నెక్స్ట్ దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ 2 tan 53 divided by cot 37 minus cot 80 by tan 10 degrees. ఇప్పుడు మనం అయితే ఈ cot 37ని tan 53 కింద మార్చాలి, లేదా ఈ tan 53ని cot 37 కింద మార్చాలి. అండ్ అలాగే ఈ tan 10ని cot 80 కింద మార్చాలి, లేకపోతే ఈ cot 80ని tan 10 కింద మార్చాలి. మనం ఈ tan 53ని చేంజ్ చేద్దాం. tan 53 అంటే ఏం రాయొచ్చు, tan 90 minus theta equals to cot theta. ఇప్పుడు theta వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ 37 తీసుకుందాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, tan 90 minus 37 ఈక్వల్స్ టు cot 37. అంటే tan 53 ఎలా చేంజ్ అయింది, మనకి cot 37 కింద చేంజ్ చేసుకున్నాం. అండ్ అలాగే cot 80ని మనం tan 10 కింద చేంజ్ చేద్దాం. అంటే cot 90 minus theta ఈక్వల్స్ టు tan theta. ఇక్కడ theta వాల్యూ ఎంత, 10. ఇప్పుడు ఏం చేస్తాం, cot 90 minus theta వాల్యూ 10 కాబట్టి 10 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం ఈక్వల్స్ టు tan 10. అంటే ఇప్పుడు మనకి cot 80 ఈక్వల్స్ tan 10 కింద చేంజ్ చేసుకున్నాం దీన్ని కూడా. ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు cot tan 53 వాల్యూ cot 37 అయింది, అండ్ cot 80 వాల్యూ tan 10 కింద అయింది. ఇప్పుడు ఈ అన్ని వాల్యూస్ని క్వశ్చన్లో అప్లై చేద్దాం. tan 53 డివైడెడ్ బై cot 37 మైనస్ cot 80 బై tan 10 కదా. tan 53 ఎలా చేంజ్ చేసుకున్నాం మనం, cot 37 కింద. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు మనం, 2 cot 37 బై cot 37 మైనస్ ఈ cot 80ని ఎలా చేంజ్ చేసుకున్నాం, tan 10 కింద. అంటే మైనస్ tan 10 బై tan 10. ఇప్పుడు ఇందులో ఏం క్యాన్సిల్ అవుతున్నాయి, cot 37 cot 37, tan 10 tan 10. అంటే మనకు మిగిలింది ఏముంది, ఇంకా 2 మైనస్ 1. 2 మైనస్ 1 ఎంత, 1. అంటే మనం 2 tan 53 బై cot 37 మైనస్ cot 80 బై tan 10ని మనం ప్రూవ్ చేస్తే ఆన్సర్ 1 వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాంగ్అవుట్ విత్ మ్యాథ్స్. టుడే we will discuss topic relation between different trigonometrical ratios. అంటే ఈ trigonometrical ratiosలో 3 type of relations అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ reciprocal relations, and second one quotient relation, and third one square relation. And first one reciprocal relation. ఈ reciprocal relationsలో మనకి మొత్తం 6 ఫార్ములాస్ అనేవి ఉంటాయి అన్నమాట. అసలు రెసిప్రోకల్ అంటే ఏంటి, మనకి ఆల్మోస్ట్ sin A and cosecant A are reciprocal each other. అంటే ఇప్పుడు సైన్ని అండ్ కాస్ని రెసిప్రోకల్ ఈచ్ అదర్. అప్పుడు సైన్కి రెసిప్రోకల్ ఏమొస్తుంది మనకి, sin A ఈక్వల్స్ టు 1 బై cosecant A. అదేవిధంగా cosecant A ఈక్వల్స్ టు 1 బై sin A. This is a reciprocal of sin and cosecant. And second one, cos A and secant A are reciprocal of each other. అంటే ఏమవుతుంది, cos A ఈక్వల్స్ టు 1 బై secant A, అండ్ secant Aకి ఏమవుతుంది, secant A ఈక్వల్స్ టు 1 బై cos A. అండ్ లాస్ట్ వన్ tan A and
cot A are reciprocal of each other అంటే tan A equals to 1 by cot A and cot A equals to 1 by tan A. The 6 are reciprocal relations. And second one, and quotient relation. Quotient relations. ఈ కోషంట్ రిలేషన్స్ ఏంటంటే ఆల్రెడీ మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ స్టాండర్డ్ యాంగిల్స్లో చేసాం. అంటే ఏంటి, ట్యాన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేసాం, tan A ఈక్వల్స్ టు sin A బై cos A. అది cot A ఫైండ్ అవుట్ చేయాలంటే cos A బై sin A. These two formulas are quotient relations. And third one, square relation. స్క్వేర్ రిలేషన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1. ఈ 1 అనేది ఎలా వచ్చిందంటే దాన్ని అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో యాక్యూట్ యాంగిల్ ఎక్కడ వస్తుంది, ఏ అన్నోన్ ఆల్రెడీ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ కాబట్టి యాక్యూట్ యాంగిల్ ఏ దగ్గర ఉంటుంది, ఏ బి సి. యాక్యూట్ యాంగిల్ ఏ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ ఏమనుకున్నాం మనం, బేస్, అండ్ ఆపోజిట్లో ఉన్న దాన్ని పర్పెండిక్యులర్, అండ్ రిమైనింగ్ ఏ సైడ్ని ఏసీని హైపోటెనస్ అనుకున్నాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. సైన్ ఏ ఫార్ములా ఏంటి మనకు, ఆల్మోస్ట్ సైన్ ఏ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ బై హైపోటెనస్. అదేవిధంగా మనకి కాస్ ఫార్ములా ఏంటి, బేస్ బై హైపోటెనస్. అంటే ఇప్పుడు మనకి పర్పెండిక్యులర్ బై హైపోటెనస్, పర్పెండిక్యులర్ ప్లేస్లో ఏముంది, బీసీ, బీసీ బై ఏసీ, అంటే బీసీ బై ఏసీ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఫార్ములా ఏంటి, బేస్ బై హైపోటెనస్. బేస్ ప్లేస్లో ఏముంది మనకి ఏబీ, ఏబీ బై ఏసీ, అంటే ఏబీ బై ఏసీ హోల్ స్క్వేర్. ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం తీసి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. కానీ డినామినేటర్ ప్లేస్లో ఏముంది, ఏసీ ఉంది కాబట్టి సేమ్ వాటిల్లో ఎల్సిఎం ఏసీ స్క్వేర్ అండ్ రిమైనింగ్ బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. ఈ బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఏమవుతుందంటే బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్. ఎందుకంటే మనకి ఈ ఏబీ అండ్ ఈ బేస్ని పర్పెండిక్యులర్ని సాల్వ్ చేస్తే వచ్చే వాల్యూ హైపోటెనస్ అంటే ఏసీ. అంటే మనకి ఇప్పుడు రెండు వాల్యూస్ ఒకటే కదా, రెండింటిని యాడ్ చేస్తేనే కదా వచ్చేది ఏసీ. అందుకనే బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ని మనం ఏసీ కింద కన్వర్ట్ చేసుకుంటాం. అంటే ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్, అంటే ఏసీ స్క్వేర్ బై ఏసీ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఆన్సర్ 1 ఇస్ ద ఫార్ములా ఆఫ్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1. ఈ స్క్వేర్ రిలేషన్స్లో మొత్తం మనకి 9 ఫార్ములాస్ ఉంటాయి. ఈ 9 ఫార్ములాస్లో ఫస్ట్ మనం 3 ఫార్ములాస్ నేర్చుకుంటే రిమైనింగ్ 6 ఫార్ములాస్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయగలం. ఫస్ట్ వన్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1. అండ్ సెకండ్ వన్ 1 ప్లస్ tan square a equals to secant square a. And third one 1 plus cot square a equals to cosecant square a. మీకు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఈక్వల్స్ 1 అనేది ఎలా ప్రూవ్ చేశాను, అండ్ రిమైనింగ్ ఈ 2 ఫార్ములాస్ని కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సెకండ్ వన్ 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ ఏ కదా. అంటే ఈ సీకెంట్ స్క్వేర్ ఎలా వచ్చిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 1 ప్లస్ tan ఫార్ములా ఏంటి మనకి, tan ఏ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ బై బేస్. పర్పెండిక్యులర్ ప్లేస్లో ఏముంది మనకి బీసీ, బీసీ బై ఏబీ, అంటే ఏమవుతుంది ఇప్పుడు బీసీ బై ఏబీ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ 1 ప్లస్ బీసీ బై ఏబీ హోల్ స్క్వేర్ని మనం ఎల్సిఎం తీసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం అన్నమాట. అంటే ఏమవుతుంది ఇప్పుడు ఏబీ ఇంటూ 1 ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్. ఆల్మోస్ట్ మనం అనుకున్నాం ముందు దాంట్లో ఫస్ట్ దాంట్లో కూడా అనుకున్నాం, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ని సాల్వ్ చేస్తే ఏసీ స్క్వేర్ వస్తుంది. అంటే మనకి ఫార్ములా ఏంటి, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, ఏసీ స్క్వేర్.
అంటే ఏసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్. మనకి ఏసీ అంటే ఏంటి? హైపోటేనియస్. అంటే హైపోటేనియస్ బై ఏబీ వాల్యూ బేస్ అంటే హైపోటేనియస్ బై బేస్ ఫార్ములా ఏంటి మనకి? సీకెన్. అంటే ఇక్కడ ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ఉంది కాబట్టి సీకెన్ స్క్వేర్ ఏ అంటే 1 ప్లస్ tan square a equals to secant square a. This is a formula of second formula. And third one, 1 plus cot square a. దీన్ని ఎలా ఫైనల్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈక్వల్స్ టు కోసికెన్ స్క్వేర్ అన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 1 ప్లస్ కాట్ స్క్వేర్ అని సాల్వ్ చేస్తే మనకు కోసికెన్ స్క్వేర్ రావాలి. అంటే ఇప్పుడు మనకి ఏంటి? కాట్ ఫార్ములా ఏంటి? కాట్ ఏ ఈక్వల్స్ టు బేస్ బై పర్పెండిక్యులర్. బేస్ ప్లేస్లో ఏముంది? ఏబీ బై బీసీ. మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 ప్లస్ ఏబీ బై బీసీ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు. ఇప్పుడు ఏం చేస్తాం? దీన్ని కూడా ఎల్సిఎం తీసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుంది? బీసీ స్క్వేర్ ఇంటూ 1 బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ అండ్ డివైడెడ్ బై బీసీ స్క్వేర్. మనకు ఆల్రెడీ డయాగ్రామ్ అనుకున్నాం. బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ అని. అంటే ఏంటి? బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్. అంటే ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ అవుతుంది. మనకు ఆల్మోస్ట్ ఏసీ బై బీసీ ఫార్ములా ఏంటి? ఏసీ అంటే ఏంటి మనకి? హైపోటేనియస్. హైపోటేనియస్ బీసీ అంటే ఏంటి? పర్పెండిక్యులర్. అంటే ఇది ఏ ఫార్ములా? ఇది హైపోటెన్షియల్ పర్పెండిక్యులర్ ఫార్ములా కొసీకెన్. అంటే మనకి ఇప్పుడు ఏసీ బై బీసీ స్క్వేర్ ఉంది కాబట్టి కొసీకెన్ వచ్చింది. కాబట్టి ఏసీ స్క్వేర్ బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు కొసీకెన్ స్క్వేర్ ఏ. అంటే మనకి ఇప్పుడు ఏమవుతుంది? 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు కొసీకెన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు మనం ఈ 3 ఫార్ములాస్ని యూజ్ చేసుకొని రిమైనింగ్ 6 ఫార్ములాస్ అనేవి ఎలా అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1. ఇన్ కేస్ సైన్ స్క్వేర్ ఏ ఫార్ములా కావాలంటే సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు ఈ కాస్ స్క్వేర్ అటు ట్రాన్స్ఫర్స్ అవుతుంది. అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. అదేవిధంగా ఒకవేళ కాస్ స్క్వేర్ ఏ మనకు కావాలంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ అవుతుంది. అలాగే 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్స్ సీకెన్ స్క్వేర్ కదా. ఇన్కేస్ ఈ దాంట్లో మనకి tan స్క్వేర్ ఏ మైనస్ అంటే ఈ సీకెన్ స్క్వేర్ ఏ వెళ్తే ఏమవుతుంది? మనకి మైనస్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది? సీకెన్ స్క్వేర్ ఏ ఈ tan స్క్వేర్ ఏ వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ట్రాన్స్పోజ్ అయితే సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1. అలాగే 1 ప్లస్ tan స్క్వేర్ ఏ సీకెన్ స్క్వేర్ కదా. ఇన్కేస్ tan స్క్వేర్ ఏ ఫార్ములా కావాలంటే tan స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1 మైనస్ సీకెన్ స్క్వేర్ ఏ. అదేవిధంగా 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు కొసీకెన్ స్క్వేర్ ఏ. ఇంకా ఇందులో కూడా 1 కావాలంటే ఏమవుతుంది? మనకి కొసీకెన్ స్క్వేర్ ఏ ఈ కాట్ స్క్వేర్ ఏ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మైనస్ అవుతుంది. మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1. అదేవిధంగా 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్స్ కొసీకెన్ స్క్వేర్ ఏ. ఇంకేస్ అది కాట్ స్క్వేర్ ఏ ఫార్ములా కావాలంటే కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1 మైనస్ కొసీకెన్ స్క్వేర్ ఏ. అండ్ మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ 3 రిలేషన్స్ అంటే ఏంటి? రెసిప్రోకల్ రిలేషన్ అండ్ కోషెంట్ రిలేషన్ అండ్ స్క్వేర్ రిలేషన్. ఈ 3 టాపిక్స్లో ఉన్న ఫార్ములాస్ని మనం యూజ్ చేసి ఇప్పుడు సమ్స్ ఎలా అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్స్ సీకెన్ స్క్వేర్ ఏ ఉంది కదా. దీని సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ tan స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1 మైనస్ సీకెన్ స్క్వేర్ ఏ ఉంది కదా. ఒకవేళ ఇన్ కేస్ మేము tan స్క్వేర్ ఏ వచ్చినప్పుడు 1 మైనస్ సీకెన్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు అండ్ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1 అని కూడా రాయొచ్చు. అండ్ ఇక్కడ కాట్ స్క్వేర్ ఏ ఉంది కదా, దీన్ని కూడా 1 మైనస్ కొసీకెన్ స్క్వేర్ ఏ అని కూడా రాయొచ్చు, లేకపోతే కొసీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1 అని కూడా మనం ఫార్ములా కింద అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫార్ములాస్ అన్ని యూజ్ చేసి మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అనేవి ఎలా సాల్వ్ చేయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ tan a ప్లస్ cot a ఈక్వల్స్ టు secant a ఇంటూ cosecant a అని మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు tan a ప్లస్ cot a ఈక్వల్స్ secant a ఇంటూ cosecant a మనం ప్రూవ్ చేయాలి. దీన్ని ఎలా ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు మన ఇక్కడ ఏముంది? ఇక్కడ LHS
ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్. అంటే మనం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఎల్హెచ్ఎస్ సాల్వ్ చేస్తే ఆర్హెచ్ఎస్ కింద మనం సాల్వ్, అంటే రెండు ఈక్వల్ అవ్వాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు tan A ఉంది, ఎల్హెచ్ఎస్ని సాల్వ్ చేద్దాం. ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు tan A ప్లస్ cot A. tan A ఫార్ములా ఏంటి మనకి? ఆల్రెడీ tan A ఫార్ములా అనుకున్నాం. ఏంటి tan A ఫార్ములా? sin A బై cos A. అలాగే cot ఫార్ములా ఏంటి మనకి? cos A బై sin A. వీటన్నిటిని మనం ఏం చేయాలి? ఎల్సిఎం తీసి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఏమవుతుంది? sin A ఇంటూ sin A sin స్క్వేర్ A ప్లస్ cos A ఇంటూ cos A cos స్క్వేర్ A డివైడెడ్ బై cos A ఇంటూ sin A. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఫార్ములా తెలుసు. sin స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ ఫార్ములా ఏమనుకున్నాం? 1 బై cos A ఇంటూ sin A. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 1 బై cos A ఇంటూ sin A కదా. అంటే ఈ 1 అనేది కాస్కి డివైడ్ అవుతుంది, సైన్కి డివైడ్ అవుతుంది. అంటే మనం ఎలా డివైడ్ చేస్తుంది? 1 బై cos A ఇంటూ 1 బై sin A. అంటే 1 బై cos A ఫార్ములా ఏంటి మనకి? సీకెన్ A. సీకెన్ A ఇంటూ 1 బై sin ఏంటి? కోసీకెన్ A. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ కదా. అంటే ఫార్ములా మనకి క్వశ్చన్ ఏంటి? tan A ప్లస్ cot A ఈక్వల్స్ సీకెన్ A అండ్ కోసీకెన్ A. మనం ఇప్పుడు ఏమొచ్చింది? సాల్వ్ చేస్తే సీకెన్ A ఇంటూ కోసీకెన్ A. అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్డ్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. cos పవర్ ఆఫ్ 4A మైనస్ sin పవర్ ఆఫ్ 4A ఈక్వల్స్ టు 2 cos స్క్వేర్ A మైనస్ 1. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఇప్పుడు cos స్క్వేర్ పవర్ ఆఫ్ 4A మైనస్ sin పవర్ ఆఫ్ 4A ఈక్వల్స్ టు దీన్ని సాల్వ్ చేస్తే 2 cos స్క్వేర్ A మైనస్ 1 అనేది మనకు రావాలి. అంటే ఇప్పుడు మనం cos పవర్ ఆఫ్ 4Aని ఎలా సాల్వ్ చేస్తాం? మనం cos స్క్వేర్ A హోల్ స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ A హోల్ స్క్వేర్. అంటే ఇప్పుడు ఏమవుతుంది అనేది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ కింద ఉంది. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి? ఏ ప్లేస్లో ఏముంది మనకి? cos స్క్వేర్ A అండ్ బి ప్లేస్లో sin స్క్వేర్ A. అంటే ఇప్పుడు ఏం చేయాలి? cos స్క్వేర్ A ప్లస్ sin స్క్వేర్ A ఇంటూ cos స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ A. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మనకి cos స్క్వేర్ A ప్లస్ sin స్క్వేర్ అంటే ఏంటి? ఇప్పుడు sin స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ A వాల్యూ 1 అని మనకు తెలుసు. అంటే ఇది 1 అయిపోతుంది. అంటే రిమైనింగ్ ఏముంటుంది? 1 ఇంటూ cos స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ A. అంటే 1 ఇంటూ cos స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ A ఏమవుతుంది? cos స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ A. అండ్ నెక్స్ట్ మనం ఏమని ప్రూవ్ చేయాలి? 2 cos స్క్వేర్ A మైనస్ 1. అంటే మనం ఇప్పుడు దేన్ని చేంజ్ చేయాలి? కాస్ని చేంజ్ చేస్తాం, సైన్ చేంజ్ చేస్తామా? అంటే సైన్ని మనం కాస్ కింద చేంజ్ చేసుకుంటే అప్పుడు 2 cos స్క్వేర్ A మైనస్ 1 అనేది వస్తుంది. అది ఎలా అంటే ఇప్పుడు ఏమవుతుంది? cos స్క్వేర్ A మైనస్ ఇప్పుడు సైన్ స్క్వేర్ A ఫార్ములా ఏంటి మనకి? చూడండి, సైన్ స్క్వేర్ A ఈక్వల్స్ టు 1 మైనస్ cos స్క్వేర్ A కదా. ఆల్రెడీ మనం స్క్వేర్ రిలేషన్స్లో నేర్చుకున్నాం. అంటే సైన్ స్క్వేర్ A ఫార్ములా ఏంటి? 1 మైనస్ cos స్క్వేర్ A. అంటే ఇక్కడ ఏమవుతుంది? cos స్క్వేర్ A మైనస్ 1 మైనస్ cos స్క్వేర్ A. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం. cos స్క్వేర్ A అలాగే ఉంటుంది. అండ్ మైనస్ 1 మైనస్ ఇంటూ 1 మైనస్ 1 అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cos స్క్వేర్ A అండ్ ప్లస్ cos స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ A. 2 cos స్క్వేర్ A ఉన్నాయి కాబట్టి 2 cos స్క్వేర్ A మైనస్ 1. మన క్వశ్చన్లో ఏం ప్రూవ్ చేయమన్నారు? cos పవర్ ఆఫ్ 4A మైనస్ sin పవర్ ఆఫ్ 4A ఈక్వల్స్ 2 cos స్క్వేర్ A మైనస్ 1. మనకి ఆల్రెడీ 2 cos స్క్వేర్ A మైనస్ 1 వచ్చింది. అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్డ్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. థర్డ్ వన్, sin A బై 1 ప్లస్ cos A ప్లస్ 1 ప్లస్ cos A బై sin A ఈక్వల్స్ టు 2 cosecant A.
అంటే సైన్ ఏ బై 1 ప్లస్ కాస్ ఏ ప్లస్ 1 ప్లస్ కాస్ ఏ బై సైన్ ఏ ఈక్వల్స్ టు 2 కాస్ ఏ. అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ కింద మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఎల్హెచ్ఎస్లో మనకి ఏముంది ఇక్కడ, సైన్ ఏ బై 1 ప్లస్ కాస్ ఏ ప్లస్ 1 ప్లస్ కాస్ ఏ బై సైన్ ఏ. ఇప్పుడు రెండింటిని మనం ఏం చేయాలి, ఎల్సిఎం తీసి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే సైన్ ఏ ఇంటూ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ప్లస్ కాస్ ఏ అవుతుంది ఇంటూ 1 ప్లస్ కాస్ ఏ 1 ప్లస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. అండ్ డివైడెడ్ బై సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ ఏ. అండ్ ఇప్పుడు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ ఏ వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో దేన్ని సాల్వ్ చేయగలం, సైన్ స్క్వేర్ ఏ అలాగే ఉంటుంది. అండ్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎలా ఉంది, ఇప్పుడు మనకి 1 ప్లస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ ఇది ఎలా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉంది. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి మనకి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ ఏ ప్లేస్లో 1 ఉంది, బి ప్లేస్లో కాస్ ఉంది. అని ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి, 1 స్క్వేర్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 2 కాస్ ఏ ఇంటూ 1 2 కాస్ ఏ అండ్ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ ఏ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 2 కాస్ ఏ కదా. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఏమవుతుంది 1. ఆల్రెడీ మనకు తెలుసు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1 అని. అంటే ఈ టర్మ్లో మనం ఎలా ఉన్నదని సాల్వ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మనం ఇక్కడ ఉన్న కాస్ స్క్వేర్ ఏ మన సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ 1 అని మనం ప్రూవ్ చేసుకోవచ్చు. అంటే ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ 1 అయిపోతుంది. 1 అండ్ రిమైనింగ్ ఇప్పుడు 1 ఉంది. 1 ప్లస్ 1 ప్లస్ 2 కాస్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ ఏ. 1 ప్లస్ 1 2 2 ప్లస్ 2 కాస్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ ఏ. అండ్ ఇక్కడ 2 ప్లస్ 2 కాస్ ఏ కదా, ఈ 2 టర్మ్స్ ఏం కామన్ తీయచ్చు, 2 అనేది కామన్ తీయచ్చు కదా. 2 కామన్ తీస్తే ఇంకేముంటుంది మనకి, 1 ప్లస్ కాస్ ఏ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ ఏ. ఈ 2 టర్మ్స్ ఏం క్యాన్సిల్ అవుతాయి మనకి, 1 ప్లస్ కాస్ ఏ 1 ప్లస్ కాస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ రిమైనింగ్ 2 బై సైన్ ఏ. ఇంకేస్ 2 బయట తీసుకొస్తే ఇంకేముంటుంది, 1 బై సైన్ ఏ. 1 బై సైన్ ఏ ఫార్ములా ఏంటి మనకి, 1 బై సైన్ ఏ కొసీకెన్ ఏ. అంటే ఏమవుతుంది 2 కొసీకెన్ ఏ. అంటే 1 బై సైన్ ఏ ఫార్ములా కొసీకెన్ ఏ. మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయమన్నారు ఫార్ములాలో, సైన్ ఏ బై 1 ప్లస్ కాస్ ఏ ప్లస్ 1 ప్లస్ కాస్ ఏ బై సైన్ ఏ ఈక్వల్స్ 2 కొసీకెన్ ఏ అని మనకు ప్రూవ్ చేయమన్నారు. అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయమన్నారు. మనకి ఏమొచ్చింది ఇప్పుడు, ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్. అండ్ రూట్ అవర్ 1 మైనస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ఈక్వల్స్ టు సీకెన్ ఏ మైనస్ టాన్ ఏ కింద ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ కింద మనం ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎల్హెచ్ఎస్ అంటే ఇప్పుడు ఎల్హెచ్ని ప్రూవ్ చేద్దాం. అండ్ రూట్ అవర్ 1 మైనస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ. ఇలా ఉంటే మనం ఏం చేయాలి, రేషనలైజ్ చేయాలి. అంటే డినామినేటర్ని మనం రేషనలైజ్ చేయాలి ఇక్కడ. అంటే ఇంటూ ఏమవుతుంది, రూట్ అవర్ 1 మైనస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ. డినామినేటర్ రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది, ఇంటూ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఆల్రెడీ కొన్ని సమ్స్లో చెప్పుకున్నాం, ఇక్కడ ప్లస్ ఉంటే రేషనలైజ్ అయినప్పుడు మైనస్ అవుతుందని. అంటే రూట్ అవర్ 1 మైనస్ సైన్ ఏ బై రూట్ అవర్ 1 మైనస్ సైన్ ఏ. ఇప్పుడు రూట్ అవర్ 1 మైనస్ సైన్ ఏ, రూట్ అవర్ 1 మైనస్ సైన్ ఏ అవుతుంది, 1 మైనస్ సైన్ రూట్ అవర్ 1 మైనస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే రూట్ అవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. ఇక్కడ రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ డివైడెడ్ బై ఇక్కడ ఎలా ఉంది, రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ ఏ అండ్ రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ ఏ. అంటే ఏమవుతుంది మనకు 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఫార్ములా ఏంటి,
ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే ఇది ఎలా మారుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కింద మారిపోతుంది. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ? రూట్ ఓవర్ ఏ ప్లేస్లో 1 అంటే 1 మైనస్ బి ప్లేస్ సైన్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ కింద మారుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఏం క్యాన్సిల్ అయింది మనకి? రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 1 మైనస్ సైన్ ఏ అండ్ డివైడెడ్ బై మనకి 1 మైనస్ ఇప్పుడు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఫార్ములా ఏంటి మనకి? కాస్ స్క్వేర్ ఏ. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ? రూట్ ఓవర్ కాస్ స్క్వేర్ ఏ కింద మారుతుంది. అంటే ఏమవుతుంది? ఇక్కడ రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే రిమైనింగ్ ఏముంటుంది? 1 మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ. అండ్ ఏంటి ఇప్పుడు మనం 1 మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ కదా, అంటే ఈ కాస్ అనేది 1కి ఉంటుంది అండ్ సైన్కి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? 1 బై కాస్ ఏ మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ. 1 బై కాస్ ఏ ఫార్ములా ఏంటి మనకి? సీకెన్ ఏ. సీకెన్ ఏ మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ ఫార్ములా ఏంటి? టాన్ ఏ. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. హెన్స్ prove.